సూర్య సినిమా థియేట్రికల్ రిలీజ్ అయి చాలా కాలమైంది. దాంతో ఎప్పుడెప్పుడు తమ హీరోను సిల్వర్ స్క్రీన్ మీద చూడగలమని ఫ్యాన్స్ ఎదురుచూస్తూ ఉన్నారు. నవంబర్ 14న వచ్చిన కంగువతో ఆ కోరిక తెరపడింది. మరి వాళ్ళంతా ఎంతో కాలంగా పెట్టుకున్న ఆశలు ఏ మేరకు నెరవేరాయో చూద్దాం. కంగువ ప్రస్తుతం నుండి 1000 ఏళ్ల వెనక్కి వెళ్లే కథ. డబ్బులు తీసుకుని పోలీసులకు అన్అఫీషియల్గా సాయం చేస్తుండే ఫ్రాన్సిస్ దగ్గరకు ఓ చిన్న కుర్రాడు వస్తాడు. అతన్ని చూసినప్పటి నుండి తమ మధ్య ఏదో అవినాభావ సంబంధం ఉందని ఫ్రాన్సిస్ ఫీల్ అవుతూ ఉంటాడు. గోవాకు వచ్చిన ఆ కుర్రాడిని వెతుక్కుంటూ ఇంటర్నేషనల్ ముఠా ఒకటి రంగంలోకి దిగుతుంది. ఆ పిల్లాడిని ఎత్తుకెళ్తుంటే ఫ్రాన్సిస్ రక్షించే ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలోనే అతనికి తన గతం గుర్తుకొస్తుంది. అక్కడి నుండి కథ 1000 ఏళ్లు వెనక్కి వెళుతుంది. ఒకే దగ్గర ఉండే 5 ద్వీపాల్లో ఒకదానికి కంగువ తండ్రి అధిపతి. పరాయి దేశాల నుండి తమను దోచుకోవడానికి వచ్చిన వారిని కంగువ నిలువరిస్తాడు. దాంతో తమ పక్కన ద్వీపాల వారే కంగువను ఎదిరించే ప్రయత్నం చేస్తారు. ఈ పోరాటంలో కంగువ ఏ మేరకు విజయం సాధించాడు? ఓ పిల్లాడిని రక్షించే క్రమంలో కంగువ అతనికి ఇచ్చిన మాట ఏమిటి? దానిని నిలబెట్టుకోవడానికి 1000 ఏళ్ల తరువాత వీరు తిరిగి జన్మించినప్పుడు ఏం జరిగిందన్నదే ఈ సినిమా కథ. సినిమా ప్రారంభంలో బౌంటీ హంటర్గా ఫ్రాన్సిస్ చేసిన ఓవర్ యాక్షన్ను తట్టుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అలానే అతనితో స్వీట్ రివెంజ్ తీర్చుకునే మాజీ ప్రియురాలు యాంజెలినా గ్లామర్ కూడా కాస్తంత వెగటు పుట్టిస్తుంది. దీనికి తోడు యోగిబాబు, రెడెన్ కింగిస్లే కామెడీతో చికాకు తెప్పిస్తారు. వీటిని కాస్తంత భరించిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. అక్కడ నుండి సినిమా ఆసక్తికరంగా ముందుకు వెళ్ళింది. కంగువగా సూర్య ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుండి ప్రేక్షకులను 1000 ఏళ్ల వెనక్కి వేరే ప్రాంతానికి తీసుకెళ్లిపోతాడు దర్శకుడు శివ. అయితే 5 ద్వీపాల మధ్య ఉండే అంతర్గత తగువులు, గొడవలు, యుద్ధాలు చూస్తుంటే ఇటీవల వచ్చిన దేవర మూవీ గుర్తొస్తుంది. వెట్రి పళనిస్వామి తన కెమెరా పనితనంతోనూ, దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతంతోనూ మూవీలోని సన్నివేశాలను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఫారెస్ట్ అండ్ సీ బ్యాక్డ్రాప్లో వచ్చే సీన్స్ మెస్మరైజింగ్గా ఉన్నాయి. కొడుకు కాని కొడుకుతో సూర్యకు ఏర్పడే అనుబంధమే ఈ సినిమాకు ఆయుపట్టు. అయితే దానిని ఆడియన్స్కు పట్టేలా తీయడంలో దర్శకుడు శివ విఫలమయ్యాడు. యాక్షన్ ఎపిసోడ్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నా ఓవరాల్గా చూసినప్పుడు ఆత్మ ఎక్కడో మిస్ అయిపోయిన భావన కలుగుతుంది. సినిమా పూర్తయ్యే టైంకి కార్తీ ఎంట్రీ ఇచ్చి కొంత ఊపును తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. కంగువ సీక్వెల్లో అన్నదమ్ములైన సూర్య, కార్తీ మధ్యనే ప్రధాన పోరాటం ఉంటుందని దర్శకుడు తేల్చి చెప్పేశాడు. అయితే నిజానికి ఆ పనేదో ఈ సినిమాలోనే చేసి ఉంటే కంగువకు మంచి క్రేజ్ ఉండేది. అలానే రెండో భాగం తీయాల్సిన పని తప్పేది. నటీనటుల విషయానికి వస్తే ఫ్రాన్సిస్గా, కంగువగా 2 భిన్నమైన పాత్రలను సూర్య పోషించాడు. అందులో ఫ్రాన్సిస్ చెప్పుకునేంత గొప్పగా లేకపోయినా కంగువ కోసం సూర్య ప్రాణాలు పెట్టాడనిపిస్తుంది. అతని కష్టం తెర మీద కూడా కనిపిస్తోంది. దిశాపటాన్ని తలుచుకుంటే జాలి కలుగుతుంది. మొన్నొచ్చిన కల్కి 2898 ఏడీలానే ఇందులోని పాత్ర కూడా ఉంది. కాకపోతే 1-2 యాక్షన్ సీన్స్ పెట్టారు. మిగిలిన నటీనటుల హావభావాల కంటే వారి ఆహార్యానికే మేకర్స్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. బాబీ డియోల్ పాత్ర కూడా ఈ కేటగిరీకి చెందిందే. డిఫరెంట్ కాస్ట్యూమ్స్, మేకప్ కారణంగా చాలామంది ఆర్టిస్టులను గుర్తుపడడం కూడా కష్టమే. కంగువ సినిమాను కెఈ జ్ఞానవేల్ రాజాతో పాటు ప్రమోద్ వంశీ నిర్మించారు. నిర్మాణపరంగా ఎక్కడా వంక పెట్టడానికి లేదు, కోట్లు గుమ్మరించారు. అయితే దానికి తగ్గ ఫలితం ఏ మేరకు వస్తుందనేది సందేహమే. దర్శకుడు శివకు ఇది 10వ చిత్రం. పీరియాడిక్ పోర్షన్ను అద్భుతంగా తీసినా తగిన విధంగా సెంటిమెంట్ను పండించలేకపోయాడు శివ. దాంతో కంగువ కేవలం యాక్షన్ ప్రియులకు మాత్రమే నచ్చే సినిమాగా మారిపోయింది. మరి ఈ నేపథ్యంలో దీనికి సీక్వెల్ ఏ మేరకు వస్తుందనేది వేచి చూడాలి.